జై శ్రీరామ్. ఈ విధంగా ఆ చెట్లన్నీ ముహూర్త కాలం పాటు అంటే 4 నిమిషాల పాటు హనుమంతుడితో కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ నుండి కింద పడిపోయినాయన్నమాట. చెట్లన్నీ అలా ఎగిరిపోతుంటే హనుమంతుడి పర్వతాకారం అత్యద్భుతంగా కనిపించింది. పూర్వము దేవేంద్రునికి భయపడి పర్వతాలు సముద్రంలో పడిపోయినట్లు చేవతో బరువెక్కిన ఆ చెట్లు గభాలున ఆ సముద్రంలో పడిపోయినాయి. హనుమంతుడి దేహమంతా పువ్వులు, మొగ్గలు, మొలకలు కమ్ముకున్నందువల్ల రాత్రిపూట మిణుగురు పురుగులతో మెరిసే పర్వతం వలె కనిపించినాడు. ఆ హనుమంతుడి ఉరవడికి వెనుకన పడిపోయిన చెట్లు తమ పూలను రాల్చివేసి ఊరికి పోయే చుట్టాన్ని నీళ్లు అడ్డము వచ్చే వరకు పంపించి వెనుకకు మరలిన బంధువుల వలె సముద్రంలో కనపడకుండా పడిపోయినవి. బాగా బరువుగల చెట్లు ఆ హనుమంతుడితో కొంత దూరం పోయి కింద పడిపోయినవి. కొన్నైతే వెంటే ఉండిపోయినాయి, పూలు లాంటివి. ఎందుకంటే అవి చాలా తేలికైనవి. అలా ఎవరెవరు ఎంత దూరం వస్తారు అనేది ఇక్కడ వాల్మీకి చాలా చక్కగా నిర్వచించారు. వాళ్లతో మనకుండే సంబంధం బట్టి, సన్నిహితత్వమును బట్టి అలా వస్తుంటారన్నమాట. బాగా బరువుగా ఉండే చెట్లు అప్పుడే పడిపోయినవి. తేలిక చెట్లు మరికొంత దూరం ఆ వానరోత్తముని వెంట పోయినవి. అన్నిటికన్నా తేలికైన రకరకాల రంగుల పువ్వులు ఇంకా మరికొంత దూరం పోయి రాలి సముద్రంలో పడ్డాయి. అట్లా సముద్ర జలాల మీద పడ్డ పువ్వులన్నీ చీకటిలో ఆకాశాన ఉదయించిన నక్షత్రాల మాదిరిగా కనిపించినవి. సముద్రంలో రాలకుండా ఇంకా ఒంటికి అంటుకుపోయిన పూలతో వడివడిగా పోతున్న హనుమంతుడు ఆకాశంలో మెరుపు తీగలతో పోయే మహామేఘము వలె కనిపించినాడు. ఆకాశములోనికి నిక్కి చూచిన హనుమంతుని 2 బాహువులు పర్వత శిఖరము నుండి బయటకు వెళ్ళుటకు వచ్చిన 5 తలల పాముల జంట వలె కనిపించినది. అట్లా పోతూ ఉన్న హనుమంతుడు మెడను వంచినప్పుడు మహాసముద్ర జలాలను తరంగాలతో కూడా త్రాగబోతున్న వాడివలే, మెడను పైకెత్తినప్పుడు ఆకాశాన్ని మృంగివేయబోతున్న వాడివలే కనిపించినాడు. ఆ హనుమంతుని గుండ్రని తేనె రంగు కన్నులు ఏకకాలాన ఉదయించిన సూర్యచంద్రుల వలె కనిపించినవి. ఎర్రని ముక్కుతో ఎర్రబడిపోయిన హనుమంతుడి ముఖము సంధ్యారాగం అలుముకున్న సూర్యమండలము వలె కనిపించినది. జై శ్రీరామ్.